ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? మనకి రాబోతున్నటువంటి సెలబ్రిటీ ఎవరు అంటే, ఇతనిలో ఉన్నాయి టాలెంట్లు అన్ని. అతనే మన విజయ్ సన్నీ. ఆ అంటే అమలాపురం మాత్రమే కాదు, ఆ అంటే అభినయశ్రీ కూడా. లెట్స్ వెల్కమ్ విజయ్ సన్నీ అండ్ అభినయశ్రీ. ఇంత బాగా డాన్స్ చేసినందుకు మీకు మేము పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్. పగిలిపోద్దాం. అసలు సన్నీ నువ్వేంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేంజ్ లో కనిపిస్తున్నావు? ఏంటి గెటప్? నిన్న ఒక టెస్ట్ లుక్ చేశాను, వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్ చేద్దామని. ఇలా బయటికి రాలే, ఒక వారం ఇంట్లోనే ఉందాం అనుకునే లోపు మన సుమా అడ్డా. ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్లు మనకి బాగున్నాయా బాలేదా అని నలుగురు మధ్యలో తిరిగినప్పుడే తెలుస్తుంది. అమ్మా ఒకసారి లుక్ చూడండి అమ్మా, బాగుందా? చెట్టువైపు అభినేశ్వరి గారు ఎలా ఉన్నారు? నమస్తే అండి. రీల్స్ అది చూస్తున్నాను, మీరు మీ మదర్ గారు ఇరగ తీసేస్తున్నారు. అసలు బోత్ ఆఫ్ యు ఆల్ సేమ్ ఎనర్జీ లెవెల్స్. వన్ లైఫ్ జస్ట్ ఎంజాయ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ మీ పోడియంకి వెళ్ళండి. థాంక్యూ. విలన్ గాను హీరో గాను డిఫరెంట్ క్యారెక్టర్స్ లోను మెప్పిస్తున్నటువంటి ప్రిన్స్ వచ్చేస్తున్నాడు. నన్ అదర్ దాన్ ద వెరీ వెరీ బబ్లీ అండ్ టాలెంటెడ్ తేజస్విని మదివాడతో. అందరి ముందు ఐ లవ్ యు చెప్పు చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతది అది పోతే ఇంకోతొస్తది. సీజనల్ ఫ్రూట్ ఇది. మీరు ఆల్ సీజన్స్ లో కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీకు మేము సీతాఫలం ఇచ్చాము. వెల్కమ్ టు ద షో. థాంక్యూ. అవును, న్యూ ఇయర్ కదా, కొత్తగా ఏమైనా చేద్దామని మీరు ఏమైనా ప్లాన్ చేశారా? డాన్స్ చేశానుగా. తేజు అయితే ఎప్పుడైనా చేస్తుంది. సీతాఫలకైతే ఎవరినైనా కొట్టమంటారా? దీంతో కొట్టిది మెత్తగుంది. ఎనీవే వెల్కమ్ టు ద షో. మీరు ఇద్దరు అటు ప్రొసీడ్ అవ్వండి ప్లీజ్. థాంక్యూ. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు రెండు టీమ్స్ గా ఆడుతున్నారు. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి స్టూడెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఈ రోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. జీవితంలో ఏదైనా సరే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మాత్రం అది తిరిగి సంపాదించుకోలేం. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. సో ఈ గేమ్ షో మొత్తం సమయం మీద బేస్ అయి ఉందన్నమాట. మీకు ఇచ్చినటువంటి సమయంలో మీరు ఎంత బాగా ఆడితే మీకు అంత డబ్బులు వస్తాయి. మన మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. దోచేయ్. మేము ప్రతి టీం వాళ్ళకి 90 సెకండ్స్ టైం ఇస్తాం. మీకు 90, మీకు 90. సూపర్. వెరీ డేంజరస్ ఫెలో. మీరు ఫస్ట్ అది గ్రహించడం చాలా మంచి విషయం అయిందండి. ఎనివే, ఇవాళ మీ అదృష్టమో దురదృష్టమో మీ టైమో గానీ ఇతని పక్కన మీరు జోడీగా పడ్డారు ఇవాళ. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి మీరు ఆన్సర్లు చెప్తారు. ఆ ఆన్సర్లు మా దగ్గర ఉండే ఆన్సర్లతో మ్యాచ్ అయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక ఆన్సర్ కి రావచ్చు. మీకు ఒక్కొక్క టీం వాళ్ళు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఓకే, ముందు మీరే వచ్చారు కాబట్టి ముందు మీరే రండి. రెడీ? క్వశ్చన్ ఏంటో చూద్దాము. రిపబ్లిక్ డే అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ హాలిడే ఉందా లేదా చూద్దాం. లేదు. ఫ్లాగ్. రైట్. జెండా రైట్. నేషనల్ యాంథమ్. ఉంది. ఫ్లవర్స్. పువ్వులున్నాయా? లేవు, పువ్వులు లేవు. గేమ్స్, ఎనీ గేమ్స్. ఓకే, స్పోర్ట్స్ ఉన్నాయా?
గోల్కొండ. గోల్కొండ ఉందా? గోల్కొండ లేదు. స్కూల్. స్కూల్. ఓకే స్కూల్ రైట్ ఆన్సర్. స్వీట్స్ పంచుతారు. స్వీట్స్ ఉన్నాయి. నంబర్ 15 రైట్. మార్చ్ పాస్ ఉందా లేదా? లేదు. యూనిఫామ్ రైట్ ఆన్సర్. నంబర్ 3 మహాత్మా గాంధీ రైట్. డ్రిల్ లేదు. మా సల్యూట్. $6,20,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటి? స్పీచ్లు. స్పీచ్. గెస్ట్ అంటే రిపబ్లిక్ డే కి గెస్ట్ వస్తారు కదా. okay. ఫోన్ స్టేటస్ పెట్టడం, అందరూ ఆ రోజు జెండా మా పెట్టేస్తారు. అప్పుడు ఫోన్లు అంత సీన్ లేదు. నయ్యప్పుడు ఎవరు అడిగారు? ఇప్పుడు లెక్చరర్స్. నృత్య ప్రదర్శనలు. డాన్స్. మందు. అయ్యా అవునా? అప్పుడు తెలియదు నాకు యాక్చువల్లీ. నిన్ను రిపబ్లిక్ డే ఆ రోజుల్లో అని అడిగావా ఏంటి? ఎప్పుడైనా రిపబ్లిక్ డేనే కదా. బహుమతులు. బాల్యం. చైల్డ్హుడ్. 6,20,000. చెప్పండి మీ రిపబ్లిక్ డే మీకేం గుర్తొస్తుంది? నాకంటే స్వీట్లు పంచేది బాగా గుర్తొచ్చింది. మీకండి రిపబ్లిక్ డే? స్కూల్ ఫ్రెండ్స్, వైట్ డ్రెస్. డాన్స్ అంటే బాగా ఇష్టం. డాన్స్ నేను ఉంటాను దాంట్లో. సో డ్రామా, డాన్స్. మీకు ఇలాంటి ఫేసింగ్ ఎప్పుడైనా అయిందా? ఎలాంటివి? ఇప్పుడంటే మంచి కప్పులు, డిజైన్లు అయ్యి ఇస్తారు. ప్లేట్లు, చెంబులు ఇచ్చారా? ఆ రోజుల్లో నేను లేను, అంతకన్నా ముందు రోజుల్లో ఉన్నాను. పైగా స్కూల్ కి ఒక గెస్ట్ ని పిలిచేవాళ్ళు. అతనికి సంవత్సరం మొత్తానికి అదొక్కటే గిరాకీ అనుకుంటా. మనందరినీ ఎండలో నిలబెట్టి మాట్లాడేవాడు. అసలు ఓ నాయనో, ఇది స్పీచ్ అవతారా బాబు. ఓకే థ్యాంక్ యూ. మీరిద్దరు రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పార్టీ అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? 90 seconds స్టార్ట్స్ నౌ. మందు రైట్. సిగరెట్ లేదు. సాంగ్స్, డాన్స్. సాంగ్స్ ఉంది. డీజే. పబ్. ఓకే పబ్. బర్త్డే లేదు. అమ్మాయిలు ఓకే రైట్. స్నాక్స్ రైట్. ఫ్రెండ్స్ రైట్. పోలీసులు లేరు. డాన్స్ ఇంకేంటి? బట్టలు. ఓకే బట్టలు లేవు. బౌన్సర్స్. ఏంటి పార్టీలో మాకు తెలియకుండా? ఓకే చూద్దాం. బ్రేకప్. పార్టీల్లో బ్రేకప్. ఇన్విటేషన్. ఎవడైనా ఇస్తున్నాడు ఈ మధ్య ఇన్విటేషన్? అంటే గేట్ పాస్. ఓకే. గేట్ పాస్. డబ్బులు ఖర్చు. ఓకే. వీకెండ్, హాలిడే. ఇది ఎలా మర్చిపోయినరా? వీకెండ్. ఓకే. హ్యాంగ్ ఓవర్. డెకరేషన్. భార్య కండిషన్స్ అంట. సెల్ఫీలు, ఫోటోలు. ఇంట్లో అబద్ధాలు చెప్పడం. 100%. 390. ఎనీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు పార్టీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ జీవితంలో పార్టీకి సంబంధించి? నేను ఒకసారి క్రిస్మస్ పార్టీ చేసుకున్నా. చిన్నప్పటి నుంచి నన్ను ఇంట్లో చేసుకొని ఇవ్వలేదని 40 పీపుల్ ని పిలిస్తే 200 పీపుల్ వచ్చారు. సో మా పక్క నైబర్స్ పోలీస్ ని పిలిచి నా క్రిస్మస్ పార్టీకి కాప్స్ వచ్చారు అనమాట. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ అంటే? సారీ సార్ క్రిస్మస్ అచీవ్మెంట్. మీరు? పార్టీ అంటే నాకు బాగా గుర్తుకొచ్చేది, మా ఫ్రెండ్ బాగా తాగి పడి లెగట్లేదు, చచ్చిపోయాడు. భయపడి వాడి మీద వాటర్ పోస్తే కొద్దిసేపు తర్వాత లేచి నన్ను ఇంటికి పట్టుకెళ్ళంటా అన్నాడు. వాడేమో 130 కిలోలు ఉంటాడు. సో వాడిని ఎత్తుకెళ్ళడానికి 4-5 కలిసి కార్లో పెట్టి వాడిని ఇంటికి తీసుకెళ్ళాం. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీకేమైనా? పార్టీ అంటే మాకు ఒకటే గుర్తొస్తుంది. ఓకే అర్థమైంది. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో సన్నీ అండ్ అభినేశ్రీ ఉన్నారు. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. ఈ రౌండ్ లో సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాం. మేము వేసేటువంటి ఫోటోని బట్టి క్వశ్చన్ అడుగుతాము. కాకపోతే ఫస్ట్ మొత్తం బ్లర్ గా ఉంటుంది.
స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. మేము క్వశ్చన్ అడగడం మొదలు పెట్టగానే బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. కరెక్ట్ అయితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి, లేదంటే అంతే డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. మొదటి ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. మహేష్ బాబు. ఓకే, మహేష్ బాబు. అమౌంట్ 83,000 దగ్గర ఆగింది. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చబెట్టి మీకు అమౌంట్ వేసేసాం అకౌంట్ లో. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. రెండు పేర్లు, రెండు హీరో హీరోయిన్. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఓకే, ఇది కరెక్ట్ అయితే మీకు 78,000, రాంగ్ అయితే 78,000 పోతుంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. What is this summer? 78,000. థ్యాంక్ యూ. పనిష్మెంట్ దానికి కూడా ఉందా మరి? అర్జున్ రెడ్డి సీన్ రివర్స్. అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి. Excuse me, ma'am. I need to make an announcement. Sorry, this is not railway station. Ma'am, నేను ఒక అనౌన్స్మెంట్ చేసుకుంటా. సరే సరే, తొందర చేసి తగలడు. అధ్యాపకురాలకి అర్థం కాకుండా తెలుగులో ఒక విన్నపం చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు తెలుగు రాదని ఎవరన్నారు? మేడం ప్లీజ్ ఈ ఒక్కసారి తెలుగు టీచర్ కాదు, మీరు ఇంగ్లీష్ టీచర్. ఓకే, ముझे తెలుగు సడన్లీ సమజ్ మే नहीं आ रहा. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల నాది. అవును, ఇంతకీ ఆ పిల్ల ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? కింద తెల్ల రంగు, పైన గులాబీ రంగు. ఎవరు అమ్మాయి? ఈ అమ్మాయికి ఆగుతలేదు అసలు. అమ్మ అప్పటికి మీసాలు గీక్కొద్దు. ప్రీతి, ప్రీతి అతి అప్పుడే కాల్ చేరింది. ప్రీతి, నీకు ఫిజిక్స్ లో ఏమన్నా డౌట్ ఉందా? మొత్తం ఫిజిక్స్ లో డౌట్లే నాకు. నీ ఫిజిక్స్ లో డౌట్లు కాదు ప్రీతి, ఏ ఫిజిక్స్? జనరల్ ఫిజిక్స్ లో డౌట్. అవి కూడా ఉన్నాయి, నాకు ఒక్కటే ఫిజిక్స్. కెమిస్ట్రీలో ఏమైనా డౌట్ ఉందా? చాలా డౌట్లు ఉన్నాయి. మధురమే శివమే ఆచరే మధురమే శివమే. మేడం నేను కాదు, అమ్మతో నేనే. ఆమె నీ తలలో పేన్లు చూస్తుంది. సరే ఫోన్లో 2-3 పేన్లు దొరుకుతాను వదిలేసా. నాకు దురదొస్తుంది. ప్రీతి కాదు, అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి ఎవడ్రా నా పోరికి? ఇంకా చెప్పాలి నేను డైలాగు. ఏమైంది ప్రీతి? చెప్పు ప్రీతి. వాడు పూసాడు. ఏం పూసాడు? రంగు. ఏం రా నా పోరికి రంగు పూస్తున్నావు? నీకు కూడా పోయాలా? ఈ పిల్ల వీడి పిల్ల. దీనికి ఏమైనా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు, అది ఈమె. అంటురోగమా? లాస్ట్ సీన్, ఈమె పార్క్ లో ప్రెగ్నెంట్.
బేబీ పెళ్లి చేసుకున్నావా? ఏంటి చేసుకున్నావా చేసుకోలేదా? అంటే ఎవరికి తెలుసు? ఎవరితో తిరిగినావే? ఇది ఫ్లష్ కాదు. ఏంట్రా ఇది? ఎంత యాక్టింగ్! నువ్వు డబ్బులు పెట్టుకుని ప్రెగ్నెంట్ అంటావా? కాదు, మనకి ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ప్రేమించుకున్నారు, మీరు విడిపోయారు, ఆ తర్వాత మీరు కలిసిపోయారు, అయినా వీళ్ళు కాలేజ్ లోనే ఉన్నారు. అలా మీకు డబ్బులు పోయాయి. మరి లేకపోతే ప్రెగ్నెన్సీ పోలే ఇప్పుడే, అలాగే మీ డబ్బులు కూడా పోయాయి. మీరు విజయ్ దేవరకొండ రష్మిక అన్నారు, అది విజయ్ దేవరకొండ అందుకని పోయాయి. మూడో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. తేజు డిఎస్పీ. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, వీళ్ళ పట్టి లాగుతారు ఆంధ్ర జన. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచి పిడేలు ఆగునా. అంటవా అమ్మవా అంటవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు నీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు ఈ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో, ఈ పోస్టర్ ఏ సినిమాలోనిదో గెస్ట్ చేసి చెప్పండి. తేజస్విని. ప్రభాస్ సలార్. ఓకే కరెక్ట్ కదా చూద్దాం. రైట్ ఆన్సర్. డార్లింగ్ వసినా డార్లింగ్, డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. ఓకే ఇప్పుడు మేము డబ్బులు ఇస్తాము, బట్ బిఫోర్ దట్ సలార్ రీక్రియేషన్ జరుగుతుంది. ఎక్కడ నా దేవా ఎక్కడ? వాళ్ళు పళ్ళు తోముకోలేదు దేవా. వద్దు వద్దు, బ్రష్ వాడుతున్నావా? వద్దు. ఏంటమ్మా ఇది? నాకేమో గొడ్డు కారం, నువ్వేమో చికెన్ పీసు. అమ్మ బాగుంటేనే కొడుకు బాగుంటాడు, అయినా ఈ లెగ్ పీస్ ఇస్తే వేరే వాళ్ళ లెగ్ పీసులు పీకేలా ఉన్నావు. నేను దేవా కాదు వరదమ్మ. నువ్వు వరదానా? ఏది ఒకసారి. నేనే. ఏ అవును, బేబీ హెయిర్ నువ్వే, బేబీ హెయిర్ నువ్వే. ఆ దేవా అక్కడే కూర్చున్నాడమ్మా, ఆ పిల్లతో సెటిల్ అయిపోయాడు. వరదా నీకెందుకు రా దుర్గా? ఇడ్లీ మరి కకృతిగా తినకు, చిన్న తిను. హెల్ప్ మీ. ఈ అమ్మాయిని కాపాడే మగాడే లేడా? తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. సార్ వన్ హెల్ప్. యా ప్లీజ్. మందు ఉందా? ఒక్క నిమిషం అటు వెళ్ళండి అమ్మ, కార్నర్ లో. ఓకే థ్యాంక్ యూ. మీరు కూడా దానికోసమేనా? వదలండి, మందు అక్కడ ఉందిగా.
మగాడే లేడా? లేవండి, ఇంకా బిర్యానీలు ఇస్తారు వెళ్ళండి. ఇదేంటిది, దేనికి? ఇది ఇలా పిసుకుతా. పిసుకురారే పిసుకురారే. హే మిస్టర్, అప్పటి నుంచి షౌట్ చేస్తున్నాను, కాపాడవా నువ్వు? ఐరనే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? సార్ ఐ హావ్ వన్ డౌట్. యా ప్లీజ్ మ్యామ్. మందు లేదా? ఆడుంది రా, మా ఇద్దరం కలిసి తాగుదాం. ఎక్కడ సార్? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మరి ఈ రౌండ్ పేరు కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ కాయ్ రాజా కాయ్ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాము కొన్ని క్వశ్చన్స్ కి. ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బజర్ నొక్కి టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. అండ్ ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. రైట్ అయితే డబుల్ అవుతుంది అమౌంట్, లేదంటే పోతుంది. మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి, మీరు కూడా డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. కమాన్. తేజు అండ్ ప్రిన్స్ 5,51,000 ఉంది మీ దగ్గర. సన్నీ అండ్ అభినేష్ గారు 6,25,000 ఉంది మీ దగ్గర. మీరే లీడ్ లో ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎవరితో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిస్తారు? చెప్పండి అమ్మా. లవర్ తోండి. పెట్టేస్తుంది. ఆడిప్పుడే కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చాడు. పక్కింటి అంకుల్ తో ఖర్చు పెట్టేయడం. ఇది ఎందుకో నాకు చాలా తప్పుగా. హస్బెండ్ యా, పెళ్ళి చేసుకునేదే అందుకు కదా నాన్న. అమాయకం దగ్గర. ఓ నీలాగా క్యూట్ అమాయకులు. సరే అయితే ఇక్కడ ఆప్షన్స్. అమ్మాయిలు ఎవరితో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిస్తారు? 1 తండ్రి, 2 లవర్, 3 బెస్టీ, 4 బ్రదర్. అమ్మాయిలు ఎవరితో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిస్తారు? తండ్రి, లవర్. యా ప్రిన్సీ బజర్ నొక్కాడు. లవర్. లవర్ ఎంత పెడతారు? లవర్ కి 1,00,000. ఓకే, ఒకవేళ కరెక్ట్ అయితే 3 టైమ్స్ 3 lakhs. ఇది రైటా రాంగ్ గా చెప్పాలి. మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదు. దట్ ఈస్ 100% రాంగ్. రాంగ్. అది చెప్పాలి మీరు అంతే. మీరు అనుకున్నది కరెక్ట్ అయినట్టయితే మీ డబుల్ అవుతాయి. మీరు అనుకున్నటువంటి ఆన్సర్ మాత్రం లవర్స్. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. మీ 1,00,000 రూపాయలు 3 లక్షలు అయ్యాయి. మీ 1,00,000 రూపాయలు ఉష్కాకి అయ్యాయి. సెకండ్ క్వశ్చన్. ఒక సర్వే ప్రకారం చాలా మంది ఇష్టపడే ఋతువు ఏది? చెప్పండి. చలికాలం ఎక్కువ ఇష్టపడతారు కపుల్స్. చలికాలం అది ఋతువేనండి. ఎండ ఋతువు అంటే చాలా ఇష్టం. ఎండ ఋతువు అంట. మీరు చెప్పండి అమ్మా. హేమంత ఋతువు. అదేంటది? అది ఎలా ఉంది? హేమంత్. సరే 4 ఆప్షన్స్ ఇస్తున్నావు. ఒక సర్వే ప్రకారం చాలా మంది ఇష్టపడే ఋతువు ఏది? 1 వర్ష ఋతువు, 2 హేమంత ఋతువు, 3 గ్రీష్మ ఋతువు, 4 వసంత ఋతువు. ఒక సర్వే ప్రకారం చాలా మంది ఇష్టపడే ఋతువు ఏది? వర్ష ఋతువు, 2 హేమంత ఋతువు. సన్నీ ఆన్సర్ చెప్పు. ఆన్సర్. వసంత ఋతువు లాక్ కియా జాయ్. వసంత ఋతువు నంబర్ 4 లాక్డ్. ఎంత పెడతారు? 1,00,000.
మీది రైటా రాంగ్? రాంగ్ ఆబ్వియస్లీ. రాంగ్ అని 50,000. వసంత కరెక్టా కాదా చూద్దాం. మీరు కరెక్ట్ గా అనుకున్నారు కాబట్టి మీకు 1,00,000 రూపాయలు ఇదిగోండి, మీకు డబ్బులు పోయాయి. మూడో ప్రశ్న, ఎప్పుడు చూసినా హడావిడిగా ఉండే ప్రదేశం ఏది? 1 వైన్ షాప్, 2 హాస్పిటల్, 3 గుడి, 4 సినిమా హాల్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎప్పుడు చూసినా హడావిడిగా ఉండే ప్రదేశం ఏది? వైన్ షాప్, హాస్పిటల్, తేజు. ఇట్స్ వెరీ ఆబ్వియస్లీ వైన్ షాప్. ఎంత డబ్బులు పెడతారు దాని మీద? 2 lakhs. వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగ్ అంతే, మీకు ఇప్పుడు చాయిస్. మేము అది కాదని మనం ఒక 1,00,000 చేద్దాం. వైన్ షాప్ మీద వీళ్ళు 2 లక్షలు పెట్టారు, మీరేమో ఇది కాదు అని 1,00,000 పెట్టారు. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మావా एक పెగిలా, అరే మావా एक పెగిలా. నేను ఎప్పుడు వైన్ షాప్కి వెళ్ళలే కాబట్టి నాకు తెలియదు. వైన్ షాప్ వాళ్ళే మీ ఇంటికి వస్తున్నారా? ఆ ఫెసిలిటీ ఉందా? ఉంటే చెప్పండి. వైన్ షాప్ వరకు వెళ్ళాలా ఏంటి? మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు పై వరకు వచ్చి జనాలు ఉన్నారు అంటే అక్కడ ఒక వైన్ షాప్ ఉన్నట్టే. యాక్చువల్లీ నాకు తెలిసి దానికంటే ఇంపార్టెంట్ గుడి అండి. నువ్వు ఆ తీర్థం గురించి ఆలోచిస్తున్నావు, ఈ తీర్థం గురించి ఆలోచించాలి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నాకు ఒకటి జరిగింది గుడి దగ్గర. ఏం జరిగింది? చెప్పులు ఎత్తుకెళ్ళావా? అంతకు మించి జరిగింది, అది మీకు వర్ణించనా? వర్ణించండి. దానికి మీరు వెళ్ళి పోడియం దగ్గర నుంచోండి, నేను వర్ణిస్తాను. ఓకే కమాన్ వెళ్ళండి, మనకు కూడా కొంచెం దూరంగా ఉండడం బెటర్. లాస్ట్ ఇయర్ మొత్తం తీర్థాలు తీసుకొని ఎక్కువైపోయి పుణ్యక్షేత్రంకి వెళ్దామని వెళ్ళాం. తిరుపతిలో అలా ల్యాండ్ అయ్యి స్టెప్స్ ఎక్కుతున్నాను. అలా ఎక్కుతుంటే ఒక ఆంటీ, నేనే కొంచెం తేడాగా ఉన్నా కానీ నేనే సన్ని అంటే, బాగున్నావా బాబు? ఆ బాగున్నా. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆవిడ అడిగిన క్వశ్చన్, నువ్వు చేసింది బాలే బాబు అని. సో ఏం చేసా అని చెప్పి అడిగినప్పుడు ఆవిడ అంది, ఆ వంటతో ఎందుకు అట్లా ఉంటావు అంది. ఉప్పల్ వాళ్ళనుకున్నా నిన్ను. సర్లే ఎవరో ఒకళ్ళు అనుకుంది కదా అని చెప్పి ఓకే చెప్పేసి పర్లేదమ్మా అన్న. అయిపోయింది. నేను అనుకున్నా అమ్మ ఉంటామ్మా వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతున్నామ్మా. నిజంగా కొంచెం దూరం వెళ్ళాక ఆవిడ ఒక దగ్గర ఉంది, అమ్మో ఈమె మళ్ళీ తగిలిందని చెప్పి నేను ఇలా కిందకి తిరిగి పైకి వచ్చే లోపు ఆంటీ ఒక వీడియో కాల్ తో వచ్చింది. మా మనవరాలు మాట్లాడతావా అంది. సర్లే పెద్ద ఆవిడ అడిగినప్పుడు కాదనద్దని చెప్పి కొంచెం బిల్డప్ ఇద్దామని చెప్పి హాయ్ అండి అంటే, సారీ అండి మీరు ఎవరో నాకు తెలియదు, మా బామ్మ మాట్లాడమంటే మాట్లాడుతున్నా. తిరుపతికి వెళ్ళేటప్పుడు చాలా మొక్కులు మొక్కుకున్నా గానీ అక్కడ అన్ని మర్చిపోయి ఒకటే అనుకున్నా, మళ్ళీ కనపడద్దని. కానీ దేవుడు కూడా మన మీద రివెంజ్ ప్లాన్ చేస్తాడుగా. కార్నర్ లో కాఫీ తాగుతూ కనపడ్డది. ఆవిడ కనపడకూడదని ఒక కార్నర్ నుంచి వెళ్తుంటే ఇక్కడికి వచ్చింది. అంటే అనుకోకుండానే వచ్చింది. ఆవిడ కాఫీ తాగుతుంది. నిజంగా కాఫీ తాగుతున్నప్పుడు ఆవిడ ఒక చిన్న క్యూట్ గా అడిగింది, నానా కాఫీ తాగుతావా అంది. ఇప్పుడు వద్దనాలా కావాలన్నా 2 సెకండ్లు ఆలోచించి తాగుతా అమ్మా అన్న. ఆ లాస్ట్ షాప్ లో బాగుంది వెళ్ళి తాగమ్మా అంది. అన్ని పంచులు ఆంటీ ఒక్కతే నా మీద ఆ రోజు వేసింది. అన్ని మర్చిపోయినాయిగా. పై దాకా అదే తలుచుకుంటూ పోయా. ఆంటీ మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, మేము మనవరాలు బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఎవరిని ఎదురు రమ్మంటారు? 1 భార్య, 2 పిల్లలు, 3 చెల్లి, 4 తల్లి. ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఎవరిని ఎదురు రమ్మంటారు? భార్య, పిల్లలు. ఓకే చెప్పండి. మదర్.
ఎంత డబ్బులు పెడతారు దాని మీద? మనం సేఫ్ గాడదామా? ఓకే 1,00,000. 1,00,000 రూపాయలు తల్లి అనే ఆప్షన్ మీద పెట్టారు. రైటా రాంగా? అబ్సల్యూట్లీ రైట్. 3 lakhs. సో మీరు 1,00,000 పెట్టారు, మీరు 3 lakhs పెట్టారు. మీకు రైట్ అయితే 3 lakhs వస్తుంది, మీకు ఇది కరెక్ట్ అయితే 6 lakhs వస్తుంది. సరే రైటా రాంగా చూద్దాం. పిల్లలని ఎదురు రమ్మంటారు. ఐఎమ్ సో సారీ. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో తేజు అండ్ ప్రిన్స్ ఉన్నారు. ఈ డబ్బులు ఇంకా మీవి కాదు. నెక్స్ట్ రౌండ్ లో ఈ డబ్బులు అటెళ్ళొచ్చు, ఆ డబ్బులు ఇటు రావచ్చు, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్. తార్మార్ తక్కర్మార్, తార్మార్ తక్కర్మార్ రౌండ్ లో మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు అటో లేకపోతే ఇటు నుంచి అటో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ డబ్బులే ఉన్నాయని నాకు తెలిసి మేము ఈ సుమా అడ్డా షో ఈ ఫార్మాట్ మొదలెట్టిన తర్వాత 25,000 ఇప్పటి వరకు ఎవరికి లేదు. ఇట్స్ ఓకే సన్నీ, ఏమైనా జరగచ్చు. మీ దగ్గర ఏమో 11,01,000 ఉంది. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ప్రతి లెవెల్లోనూ లీడ్ లో ఉండే వాళ్ళకి మేము 2 టాపిక్స్ ఇస్తాం. ఆ టాపిక్స్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి ఫోటో స్క్రీన్ మీద వస్తుంది. మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది ఒకటే టాపిక్ కి సంబంధించి. వెనకాల వచ్చేటువంటి పిక్చర్ లో నంబర్ 1 మీరు చెప్తారు, నంబర్ 2 మీరు చెప్తారు. స్క్రీన్ మీద పిక్చర్ వచ్చిన 5 సెకండ్ లోపే ఆన్సర్ చెప్పాలి. ఆ రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్ ఒక టీం మాత్రమే ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ లెవెల్ అయిపోతే 25% అమౌంట్ ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో అవుట్ అయిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో మీరు అవుట్ అయిపోతే ఎలిమినేట్ అయిపోయి 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్ టాపిక్స్: తాగే పానీయాలు, కట్టడాలు. తాగే పానీయాలు. కొన్ని తాగే పానీయాల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పండి. రెడీ? లెవెల్ 1 25% అమౌంట్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. కొబ్బరి బోండం. రైట్. ఆపిల్ జ్యూస్. రైట్ రైట్. క్యారెట్ జ్యూస్. రైట్. షుగర్ కేన్ జ్యూస్. రైట్. నీమ్ జ్యూస్. రైట్. బనానా జ్యూస్. రైట్. కాఫీ. రైట్. ఓకే మజ్జిగ. రైట్. మ్యాంగో జ్యూస్. రైట్. కాకరకాయ జ్యూస్. రైట్. పైనాపిల్ జ్యూస్. రైట్. వాటర్మెలన్ జ్యూస్. రైట్. మస్మెలన్. రైట్. లెమన్ జ్యూస్. రైట్. బీట్రూట్. రైట్. బీట్రూట్. గ్రేప్. రైట్. బ్లూబెర్రీ జ్యూస్. రైట్. రెడ్ బెర్రీ జ్యూస్. కాదు చెప్పండి అది. చెర్రీ జ్యూస్. చెర్రీ జ్యూస్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. రెడ్ బెర్రీయా? మేడం, వాట్ ఇస్ ద ప్రొసీజర్ టు చేంజ్ ద పొజిషన్? నిండా మునిగిన తర్వాత చలేందుకు గానీ ఇదిగో ఆ 25,000 లో 25% తీసుకొచ్చి ఇవా. మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్: సినిమా, జెండాలు. మూవీస్. కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా పోస్టర్స్ వేస్తాం, సినిమా పేరు చెప్పాలి. ఇది లెవెల్ 2 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్ నౌ. మానటి. రైట్. అరుంధతి. రైట్. ఓ బేబీ. రైట్. గంగుబాయ్. రైట్. ఒసేరామలమ్మ. రైట్. అరే మంగళవారం. రైట్. అమ్మా.
Girl. Shit, how can I forget that name? 50%, 50%. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా. ఇది లాస్ట్ లెవెల్. 100% అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుందో వాళ్ళు విన్నర్. అంటే ఐ మీన్ జాక్పాట్ రౌండ్ వాళ్ళే ఆడతారు. సో సన్నీ అండ్ అభినేష్ గారు మీరు సెలెక్ట్ చేసుకోండి టాపిక్స్. వస్తువులు, చేసే వృత్తి లేదా ఆటలు. వస్తువులు వాటి వృత్తి. చేసేటువంటి కొన్ని వృత్తుల ఫోటోలు వేస్తాము. దాని ద్వారా మీరు ఆ వృత్తి పేరు చెప్పాలి. రెడీ? yes ready యోర్ టైం స్టార్ట్స్ నౌ. డైరెక్షన్. రైట్. డాక్టర్. రైట్. ఆర్టిస్ట్. పెయింటింగ్. రైట్. జడ్జ్. రైట్. కెమెరామ్యాన్. డిఓపి. రైట్. టైలర్. రైట్. ప్రింటర్. క్యాలిక్యులేటర్. మనీ. క్యాషియర్. రైట్. పోలీస్. రైట్. క్రికెటర్. రైట్. షెఫ్. రైట్. మెకానిక్. రైట్. ఫార్మర్. రైట్. హెయిర్ స్టైలిస్ట్. సలూన్. బార్బర్. రైట్. స్కూల్ స్టూడెంట్. టీచర్. రైట్. డబ్బింగ్ ఆర్టిస్ట్. రైట్. కన్స్ట్రక్షన్ వర్కర్. ఆర్కిటెక్ట్. రైట్. రైట్. ప్లంబర్. రైట్. 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 క్యాలిక్యులేటర్. మ్యాథమెటిషియన్. అకౌంటెంట్. రైట్. మేస్త్రి. రైట్. మేకప్ ఆర్టిస్ట్. రైట్. డీజే. రైట్. సరే ఓకే, టై అయింది కాబట్టి ఆ. మేము మళ్ళీ మీకు ఆటలు ఇస్తున్నాము. చూద్దాం ఈసారి ఎవరు ఆడతారు బాగా. Done, done. సన్నీ మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. అలాగే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెస్. రైట్. Cricket. రైట్. బ్యాడ్మింటన్. రైట్. హాకీ. రైట్. ఫుట్బాల్. రైట్. టెన్నిస్. రైట్. బాస్కెట్బాల్. రైట్. రగ్బీ. రైట్. టేబుల్ టెన్నిస్. రైట్. కబడ్డీ. రైట్. వాలీబాల్. రైట్. Golf. రైట్. బౌలింగ్. రైట్. హ్యాండ్బాల్. రైట్. త్రో బాల్. జాగిలో త్రో. ఏంటది? త్రో బాలా. హ్యాండ్ పెడితే బాలా. షార్ట్ పుట్. అరే షార్ట్ పుట్. మారిందా? మారలేదు, ముందు నుంచి ఇదే. మా ఊర్లో త్రో బాలే అంటాం. అది బాల్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకెళ్ళి డబ్బులు మొత్తం ఇవ్వు. అలా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తేజు అండ్ ప్రిన్స్ ఆడుతున్నారు. కంగ్రాచులేషన్స్. మీరు చేయాల్సింది చాలా సింపుల్. ఆ పైన ఉండేటువంటి బంతి సింగిల్ హ్యాండ్ వాడుతూ మధ్య మధ్యలో ఉండేటువంటి ఆ స్పీడ్ బ్రేకర్స్ ని మీరు రిమూవ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. బంతి కిందకి రావాలి అంతే. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మేము మీకు ఇచ్చే టైం 15 సెకండ్లు మాత్రమే. ఇలా చేస్తే ఇప్పటి వరకు మీరు సొంతం చేసుకున్న డబ్బులు 3 టైమ్స్ అవుతాయి. ఒక హ్యాండ్ వెనకాల ఉండాలి, ఒక హ్యాండ్ తో మాత్రమే పుల్ చేయాలి. ఓకే, రెడీ? ఓకే, డన్. అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆటగాళ్ళు, మంచి ఆటగాళ్ళు ఇద్దరు. మీరు ఆల్మోస్ట్ ఐ థింక్ 10 సెకండ్స్ లోపలే కంప్లీట్ చేసేసారు. కానీ చాలా ఫాస్ట్ గా ఆడేశారు మీరు. అసలు ఇలా మీరు ఆడుతుంటే 15 సెకండ్స్ ఎందుకు మీకు అనిపిస్తోంది నాకు? అయితే నాకేమనిపిస్తుంది అంటే మీరు ఈ 3 సూట్ కేసెస్ కాదు, ఇంకొక సూట్ కేసు తీసుకుని వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకోటి ఇస్తాను, 12 సెకండ్స్ లో ఆడేసేయండి చాలు. ఓకే ఓకే ఓకే, కమ్ ఆన్, సూట్ కేస్ పెంచండి.
10 ఇవ్వచ్చుగా 12 ఎందుకు? నీకెందుకు? ఊరికే 12 సెకండ్లు 4 బాక్సులు సింగిల్ హ్యాండ్. రెడీ? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈసారి ఏంటంటే 12 అంటే కరెక్ట్ 12 సెకండ్స్ కి ఒక అర సెకండ్ ముందర ఫినిష్ చేశారు మీరు. కానీ ఈ గేమ్ పెట్టిన తర్వాత ఫాస్టెస్ట్ ప్లేయర్స్ మీరిద్దరే. అందుకే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకో సూట్ కేసు 10 సెకండ్లు. ఓకే లెట్స్ గో. సూట్ కేస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. రెడీ? Your time starts now. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. చాలా బాగా ఆడారు వీళ్ళు. మంచి ట్రిక్కులు కూడా వాడారు, కొన్ని తోసేశారు. బట్ దే ఫినిష్డ్ ఇన్ 10 seconds. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోష్ తో మన సుమా అడ్డా టాటా చెప్పేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సుమా అడ్డా. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ సాటర్డే. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్. బిడ్డ ఇది నా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.